గురువారం ముల్లాన్పూర్లోని మహారాజా యాదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 1లో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా బెంగళూరు జట్టు బౌలర్లు అయితే ఇరగదీశారు. ఇక పంజాబ్ జట్టు 39 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయింది. ప్రభ్సింగ్రన్ సింగ్ తప్ప టాప్ 5 బ్యాటర్లో ఎవ్వరూ 2 అంకెల మార్కం చేరుకోలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా త్వరగానే అవుట్ అయిపోయాడు. జోష్ హజల్వుడ్ కేవలం 2 పరుగులకే అతన్ని అవుట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా చాలా పెద్ద గందరగోళం జరిగింది. పెద్ద రచ్చ చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో సీజన్ తిరిగి ప్రారంభమైన తర్వాత జోస్ హజల్వుడ్ తొలిసారి ప్లేయింగ్ 11 లోకి తిరిగి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ ను ఆర్సీబీ కూల్చివేసింది. దీన్ని చూసిన ప్రీతి జింటా కూడా నమ్మలేకపోయింది. అయితే ఇక హజల్వుడ్ హాఫ్ స్టంప్స్ వెలుపల బౌలింగ్ చేశాడు. బంతి పిచ్ పై బౌన్స్ అయింది. శ్రేయస్ అయ్యర్ పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నించాడు, కానీ అది కాస్త పూర్తిగా తారుమారయ్యి అవుట్ అయ్యే దీనస్థితికి వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది? శ్రేయస్ అయ్యర్ అవుట్ పై వ్యాఖ్యానిస్తున్న భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఇది అసలు మంచి షాటే కాదు, పనికిరాని షాట్ అంటూ కోపాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ని రిక్కీ పాయింటింగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి దుమ్ము దులిపేశాడు. అయితే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నువ్వు ఈ సమయంలో ఆడాల్సిన షాట్ ఇదేనా అంటూ తనని తిట్టడం ప్రారంభించాడు. అయితే తలదించుకున్న శ్రేయస్ అయ్యర్ ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్ గా ఊరుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఇక రిక్కీ పాయింటింగ్ చూపించిన కోపం బహుశా ఎన్నడూ ఎవ్వరూ చూపించలేదు. ముఖ్యంగా రిక్కీ పాయింటింగ్ దగ్గర నుంచి అటువంటి కోపం శ్రేయస్ అయ్యర్ కూడా ఫేస్ చేయలేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.